ఇక ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న విజయ్ అని చెప్పుకోవాలి. అయితే ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు తమిళనాడు ప్రజల్లో గానివ్వండి, 2 తెలుగు రాష్ట్రాల్లో గానివ్వండి, దేశవ్యాప్తంగా గానివ్వండి ప్రతి ఒక్కరిలో హై టెన్షన్ నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా ఆటంకాలు, అడ్డంకులు ఎదుర్కొన్న విజయ్ ఇప్పుడు ప్రతి ఒక్క దానికి లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవాలి. అయితే ఏదైతే 108 సీట్లు సాధించాడో ఇంకా మిగతా తక్కువ సీట్లు ఇంకా ఇవైతే కొన్ని సీట్లు రావాల్సి ఉన్నాయో అయితే మిగతా ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చిందో మద్దతుగా తర్వాత సిపిఐ కానివ్వండి, సిపిఎం కానివ్వండి. కానీ మనకి ఎప్పుడైతే వీసీకే పార్టీ మద్దతుగా వస్తున్నామని చెప్పేసి కూడా అంటే మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా తర్వాత ఏ విధంగా డిమాండ్ చేసిందో మనమైతే చూసామో అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. వీసీకే పార్టీ ఫైనల్గా మద్దతు అయితే గవర్నర్కి అయితే అందజేసింది. ఇక ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారనే చెప్పాలి విజయ్ గారు అయితే. ఇప్పుడు విజయ్ ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు టైం వచ్చిందని చెప్పుకోవాలి. ఆ టైం వచ్చిందా లేదా అని దానికన్నా ముందే ఇంకా విజయ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అంటే అదే పొలిటికల్గా కానివ్వండి, సినిమా పరంగా కానివ్వండి ఎవరైతే అభిమానులు ఉన్నారో అభిమానులు ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నారనే చెప్పుకోవాలి. అంటే సీఎంగా రేపు ఇంకా ప్రమాణ స్వీకారం చేసే ముందు ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఊహించుకుంటేనే ప్రజల్లో ఆ ఆనందం మనం అయితే విజువల్స్లో కూడా కొన్ని చూడొచ్చు. ఏ విధంగా వాళ్ళు ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారనేది కూడా మనమైతే చూడొచ్చు. అంటే ఈ టైం కోసం అతను ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో మనమైతే చూసాము. ఎప్పుడైతే పార్టీ నిర్మించారో, పార్టీ స్థాపించారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరిని కూడా ఏమనకుండా ఆయన సోషల్ మీడియా ద్వారా కూడా ఎవరిని కూడా ఏమనకుండా తన ప్రచారం తను చేసుకుంటూనే వెళ్ళాడు తప్ప ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా, ఏ పార్టీని కూడా విమర్శించకుండా ఈ స్థాయికి వచ్చాడు అని అంటే కనుక గ్రేట్. అంటే అతనికి 108 సీట్లు రావడం కూడా ఒక పెద్ద ఊహించని విధంగా రావడం అయితే జరిగింది. ఎప్పుడైతే అంటే ఇది కూడా ఎవరితో కంపేర్ చేస్తున్నారో మనమైతే చూస్తూనే ఉన్నాము. అంటే ఈవెన్ మనం చూసాము సీనియర్ ఎన్టీఆర్ గారికి దాని తర్వాత మళ్ళీ విజయ్ గారికి రావడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ అంటే ఎప్పుడైతే 108 సీట్లు వచ్చాయో అప్పుడు దాని తర్వాత కూడా మిగతా సీట్ల కోసం ఎంత అతను తాపత్రయించాడు, ఎంత తాపత్రయపడ్డాడు అనేది అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఫైనల్గా వీసీకే పార్టీ నుంచి తిరుమల కూడా అంగీకరించినట్టయితే మనమైతే చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు లేఖ కూడా అందజేసిన సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు గవర్నర్ దగ్గరికి విజయ్ అయితే వెళ్ళనున్నారు. దాని తర్వాత ఇంకా ప్రమాణ స్వీకారంకి ఇంకా లేట్ చేయకుండా ప్రమాణ స్వీకారం అయితే రేపు చేయనున్నారు. ఒక విధంగా చూసుకున్నట్లయితే కనుక రేపు పెద్ద హవానే రేపు ఒక పెద్ద సెలబ్రేషన్ లాగానే ఉంటుందని చెప్పుకోవాలి. తమిళనాడు అంతా పెద్ద అంటే ఎప్పుడైతే మనకి దాదాపు 5 రోజుల నుంచి చూస్తున్నాం అసలు ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇంకా సీఎం అవుతారా లేదా, అసలు ఇంకా ఎవరు సీఎం అవుతారు, ఈవెన్ డిఎంకే పార్టీ కానివ్వండి, అన్నా డిఎంకే పార్టీ కానివ్వండి ఇందులో నుంచి కూడా ఎవరైనా అయ్యే అవకాశాలు ఉన్నాయా, రెండు కలిసే అవకాశాలు ఉన్నాయా అంటే ఇలాంటి ఇలాంటి ఆరోపణలు ఎన్నో మనం అయితే చూస్తూనే చూసాము. కానీ ఫైనల్గా ఇక వీసీకే పార్టీ అయితే కొన్ని డిమాండ్లతో అయితే రావడం జరిగింది, కొన్ని డిమాండ్లతో అయితే మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్లు కూడా వాటికి అందులో ఒకరికి మాకు డిప్యూటీ సీఎం కావాలి, అదేవిధంగా మాకు ఒక ఎమ్మెల్యే సీటు కావాలి, ఒక దగ్గర ఎమ్మెల్యేగా మేము పోటీ చేయాలని చెప్పేసి కూడా ఇలాంటివి కూడా అక్కడ వీసీకే పార్టీ కూడా కోరడం జరిగింది. కానీ ఇందులో నుంచి విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, టీవీకే పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా తొందరలోనే చూడాలి. కానీ ఏదేమైనప్పటికీ వీసీకే పార్టీ ఇక మద్దతు ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి. ఒక ఆనందకరమైనది చెప్పుకోవాలి. ఎవరైతే విజయ్ అభిమానులు ఉన్నారో, ఎవరైతే టీవీకే అభిమానులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, నేతలు ఉన్నారో సో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఫైనల్గా ఏదేమైనప్పటికీ ఇంకా తమిళనాడు ప్రజలు కోరుకున్న విధంగానే ఇంకా తమిళనాడు ప్రజలనే కాదు విజయ్ ఫ్యాన్స్ అణువణువున ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా సో ప్రతి ఒక్కరిలో ఇది ఒక ఆనందకరమనే చెప్పుకోవాలి. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్ అనే చెప్పుకోవాలి ఇంకా.